పెరుగులో పాలు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి పెరుగులో పాలతో రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కొంచెం పెరుగు అయితే వేసుకోవాలి. మనం తీసుకునే పిండిని బట్టి పెరుగు అనేది తీసుకోవాలి. ఇందులోకే ఒక పావు కప్ అని పాలు అయితే వేసుకోవాలి, లేదా మనకి దగ్గర మిల్క్ పౌడర్ ఉన్నా అదైనా వేసుకోవచ్చు. ఇలా పాలు వేసేసుకొని ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకుందాము. ఈ పాలు పెరుగు రెండు కలిసేలాగా ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని మొత్తం కూడా కలిసిన తర్వాత ఇందులోకి కొంచెం ఈ విధంగా నీళ్ళు అయితే వేసుకుందాము. ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ అంత చక్కెర, ఇలా ఉప్పు చక్కెర వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇందులోకే పిండిని అయితే వేసుకుందాము. ఇలా కప్పు పిండిని అయితే తీసుకున్నాను నేను వచ్చేసి. ముందుగా కొంచెం పిండి అయితే వేసేసుకొని మొత్తం కూడాను కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా పిండి అయితే ఇంకా కొంచెం పడుతుంది. ఇంకా కొంచెం పిండి అయితే వేసేసుకొని మన చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి పిండిని వచ్చేసి. ఇలా ఈ విధంగా కొంచెం పిండిని మరీ అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. మన చపాతీ ముద్దలాగా ఉండేలాగా చూసుకోవాలి పిండి వచ్చేసి. ఇలా ఈ విధంగా పిండిని మొత్తం కూడాను బాగా కలిపేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా పెరుగు పాలు వేసుకొని చేసుకుంటే చాలా మెత్తగా కూడా ఉంటాయి. ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఒక స్పూన్ అంత నూనె అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న దాన్ని ఒక 15 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి మనకు పిండి వచ్చేసి. నేను వచ్చేసి మైదా పిండి అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా తీసుకోవచ్చు. ఇలా పిండిని అయితే ఒక 15 నిమిషాలు రెస్ట్ అయితే ఇచ్చేద్దాం. చేసి 15 నిమిషాల తర్వాత మనకి పిండి అనేది సాఫ్ట్గా బాగా మెత్తగా నానిపోయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు చిన్న సైజు పిండి ముద్దలను అయితే తీసేసుకుందాము. ఇలా ఈ విధంగా ఇలా ఇంకా మనకి ఎన్నైతే అవుతాయో ఇంకా అన్నీ ఈ విధంగా అన్నీ చేసేసుకుందాం ఒకేసారి. ఇలా ఈ విధంగా అన్నీ కూడాను చేసేసుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకొని ఒక స్పూన్ అంతా మైదా పిండిని అయితే వేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె వేసేసుకొని మొత్తం ఒకసారి పిండిని నూనెలో కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని అంతా కూడాను ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసేసుకొని కొంచెం పొడిపిండి అయితే వేసుకుందాము. ఇలా కొంచెం పొడిపిండి వేసేసుకొని పొడిపిండిలో ఒకసారి ఈ విధంగా అనేసుకొని ఇప్పుడు చపాతీ కర్రతో ఒత్తేసుకుందాము. ఇలా ఈ విధంగా ఇంకా మనకి ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తేసుకోవాలి. ఇలా పొడిపిండి కొంచెం ఎక్కువగానే వేసుకొని ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఒత్తేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం మనం కలిపి పెట్టేసుకున్నాం కదా మైదా నూనెని రెండు కూడా అప్లై చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా అప్లై చేసేసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇదంతా కూడా దగ్గరికి ఇలా అనేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా చేసుకున్నవి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా ఒత్తేసుకొని మళ్ళీ కొంచెం మైదా నూనెని ఈ విధంగా అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకొని సేమ్ ఇందాక మనం ఎలా కట్ చేసేసుకున్నామో చాకుతో ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలాగే మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఈ విధంగా చేసేసుకుందాము.
ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇదంతా కూడా ఇలా దగ్గరికి ఈ విధంగా అనేసుకొని ఇలా అన్నీ కూడా ఇదే విధంగా. ఇప్పుడు మరి కొంచెం పొడిపిండి అయితే వేసుకొని మీరు నూనె అయినా అప్లై చేసుకోవచ్చు. మనకి ఎక్కువ నూనె వద్దు అంటే ఈ విధంగా పొడిపిండి అనేది వేసేసుకొని ఇంకా మనం చేసి పెట్టుకున్నవి ఇవి ఒత్తేసుకోవడమే. ఈ విధంగా ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకునే పరాటాని ఇంక ప్లేట్లో అయితే వేసేసుకుందాము. అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇలాగే అన్నీ కూడా ఒత్తేసుకోవడమే. చూడండి మనం చేసి పెట్టేసుకున్నవన్నీ కూడా ఈ విధంగా ఈ విధంగా మరీ మందం కాదు మరీ పతలాగా కాదు ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకున్నవన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకొని పెన్నం వేడెక్కిన తర్వాత చేసి పెట్టుకున్న ఈ పరాటాని అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఆయిల్ లేకుండా చేస్తున్నాను నేను వచ్చేసి. ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకుందాము. ఇలా చూసారు కదా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకు పూరీలు పొంగినట్టు పొంగుతాయి. ఇవి వచ్చేసి రోటీలు కానీ పరాటా కానీ ఏదైనా అనుకోవచ్చు. ఇలా ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. అలాగే ఇంకోటి కూడా ఇలాగే నూనె లేకుండా కాల్చుకోవడమే. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. అన్ని పరాటాన్ని కూడా ఇదే విధంగా చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పెరుగు పాలతో అయితే పరాటాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మనకు ఆయిల్ కూడా మనం ఎక్కువ యూజ్ చేయము. చాలా పొరలు పొరలుగా చాలా బాగా కూడా వస్తాయి. చూసారు కదా ఇలా పొరలు పొరలుగా ఇలా ఈ విధంగా పొరలు పొరలుగా చాలా టేస్టీగా ఉంటాయి. ఏ కర్రీస్లోకైనా తినచ్చు, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే పెరుగు పాలతో పరాటాలు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.